రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం డివిజన్ లో జోరుగా సాగిన కోడి పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యేలు, నిర్వాహకులు, నాయకులు. రామానుజపురంలో కోడి పందాలను తిలకించిన సినీ వర్గాలు. భోగి మంటల వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రజలు. సామూహిక భోగి మంటలకు ప్రాధాన్యత ఇచ్చిన జంగారెడ్డిగూడెం వాసులు. సంక్రాంతి శోభతో ఆకట్టుకున్న కోయిలగూడ మండలం ధర్మారంపేట క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద పండుగ వేడుకలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామకృష్ణనారాయణ దంపతులు. పెరిగిన విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దహనం చేస్తూ నిరసన తెలియజేసిన సిపిఎం పార్టీ. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆశించారు. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. ఈ పండగ రోజు అందరు కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ఆరోగ్యాలు, అలాగే ఐశ్వర్యాలతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మళ్ళీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రామానుజపురంలో టీడీపీ నాయకులు పరివి రాంబాబు ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించారు. కోయిలగూడ మండలంలో కోడి పందాలంటేనే రామానుజపురం అని చెబుతుంటారు. రాంబాబు కోడలు దివ్య పందాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు భార్య సుజాత, ఆయన కుమారుడు వికి, ఎంపీటీసీ రాజేష్, సర్పంచ్ అడప నాగలక్ష్మి, రాంబాబు దంపతులు పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో పందెం రాయిళ్లు తరలివచ్చారు. పలు సినిమాలకు చెందిన డైరెక్టర్స్, నిర్మాతలు, నటీనటులు తరలివచ్చారు. కోడి పందాలను చూసి కాసేపు బరిలో గడిపారు. కోడి పందాలు చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ సిట్టింగ్స్ వేయడంతో సుమారు 500 మంది కూర్చుని బరిలో కోడి పందాలను తిలకించారు. సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలను నిర్వహిస్తూ వస్తున్నట్టు రాంబాబు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ వచ్చిందంటే గ్రామస్తులతో కలిసి కోడి పందాల నిర్వహణ చేపడుతూ ఉంటామని పలువురు తెలిపారు. ఈ సంక్రాంతికి కూడా కోడి కత్తి గెలిచిందని చూపరులు తెలియజేశారు. పోటాపోటీగా కోడి పందాలను నిర్వహించారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పందేలుగా చెబుతుంటారు. 6000 సంవత్సరాల క్రితమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని సమాచారం. ఈ సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయింది. కోడి పందాలు మేమందరం సాంప్రదాయంగా చేసుకుంటున్నాం కాబట్టి మాకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి సంక్రాంతి సంబంధంగా అందరికీ తెలియజేస్తాను. వచ్చిన వాళ్ళ గెస్టులందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి, తెలంగాణ నుంచి జనం వచ్చారు. వాళ్ళందరికీ మా సంక్రాంతి సంబరాలకి స్వాగతం, సుస్వాగతం. ఈ సాంప్రదాయ పందాలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు శ్రీమన్, సినిమా దర్శకుడిని. మేము హైదరాబాద్ వచ్చాం మిత్రులతో, మా ఫ్రెండ్ విజయ్, మా ఫ్రెండ్స్. సో జంగారెడ్డిగూడెం కోడి పందాలు చూడడానికి రావడం చాలా అదృష్టకరం, చాలా సంతోషం. ఈ నిర్వహిస్తున్న కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. తీసుకొచ్చిన మా ఫ్రెండ్ విజయ్ కూడా థ్యాంక్స్. ఎలా ఉంది సార్ కోడి పందాలు? అదిరిపోయండి, సూపర్. అంటే ఈ మనం సినిమాలు చూడటమే, లైవ్ చూడటం చాలా బాగుంది. హలో అండి, ఈ కోడి పందాలు మేము సెకండ్ టైం విజిట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం మేము విజిట్ చేసింది 3-4 years బ్యాక్, అది కోవిడ్ టైంలో. ఇప్పుడు కొంచెం చూస్తుంటే కొంచెం ఎక్సైట్మెంట్ బాగుంది, ఎందుకంటే చాలా మంది కనిపిస్తున్నారు. చూస్తుంటే పోయినసారి ఇంతమంది లేకుండే కోవిడ్ టైం అని మేము చాలా ఎక్సైట్ ఫీల్ అవుతుంది. బ్యాచ్ హైదరాబాద్ సో వచ్చిందే దీని డ్యూటీ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో కోడి పందాలను నిర్వహించారు. పట్టణానికి చెందిన బీకేడి సత్యనారాయణ, బల్లె రాజారావు చేతుల మీదుగా కోడి పందాల బిరులను ప్రారంభించారు.
కోడి పందాలను తిలకించడానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. తినుబండారాల దుకాణాలను సైతం ఏర్పాటు చేశారు. రైతులు, రైతు కూలీలు కోడి పందాలలో పాల్గొన్నారు. ఈక రంగులను బట్టి కోడి పుంజులను రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. డేగ, కాకి రకాలతో పాటు చవల, సేతువ, కోకిరాయి, పచ్చకాకి, రసంగి, కౌసు, మైల, ఎరుపుగోడు, తెలుపుగోడు లాంటి రకాల కోళ్లు బందెం బరిలో తలపడ్డాయి. 4 రకాలైన కోడి పందాలను సహజంగా వేస్తుంటారు. ఎత్తుడు, దించుడు, చూపుడు, ముసుగు వంటి పందాలు నిర్వహిస్తుంటారు. కోడి పందాలను కాసేవారి కంటే సహజంగా చూడటానికి ఎక్కువ మంది వస్తూ ఉండటం కోడి పందాలలో విశేషం. ఇక్కడ పందాలు వచ్చే ప్రేక్షకులందరికీ ఉన్న విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ అందరికీ సహకరించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో పలుచోట్ల భోగి మంటల వేడుక కనుల పండుగ నిర్వహించారు. పట్టణ కూడళ్లలో ఇళ్ల వద్ద భోగి మంటలతో పాటు గొబ్బిళ్లు పెట్టి మహిళలు సాంప్రదాయాన్ని కొనసాగించారు. వేకువజామునే లేచి పెద్ద పెద్ద దొంగలతోనూ ఆవు పిడకలతోనూ భారీ స్థాయిలో మంటలు వేశారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలతో కుటుంబ సభ్యులందరూ సమైక్యంగా మరికొన్ని చోట్ల సామూహికంగా భోగి మంటలు వేశారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ భూమిపై చలి పెరుగుతోంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకుంటారు. ఉత్తరాయణం ముందు రోజు చలి విపరీతంగా పెరగడం, ఆ చలిని తట్టుకునేందుకు అందరూ మంటలు వేసుకుంటారు. అందరూ మంటలు వేయడం వలన దీనికి భోగి అని పేరు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజు వచ్చే రోజును భోగి పర్వంగా పిలుస్తుంటారు. ఆనందంగా ఏది పొందుతామో దానిని భోగము అంటారు. అందుకే యోగులే భోగులు కాగలరని చెబుతుంటారు. జంగారెడ్డిగూడెంలో కాలేజ్ రోడ్ నందు కర్పూరం త్రివిక్రమరావు ఇంటి వద్ద సాంప్రదాయ పద్ధతిలో భోగి వేడుకలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నివాసితులు సామూహికంగా భోగి పండుగను ఉత్సవంగా జరిపారు. ముత్యాల ముగ్గులు వేసి ముగ్గుల మధ్యలో గొబ్బిళ్లను పెట్టి పూజలు చేశారు. గొబ్బిళ్ల ప్రాముఖ్యత నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్పూరం నాని తెలిపారు. శ్రీకృష్ణుడికి దంపతి సమేతంగా 10 పూజలు చేశారు. భోగి సంక్రాంతి పండుగ గీతాలను ఆలపిస్తూ భోగి మంటలు వేశారు. అందరూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. కుటుంబ సమేతంగా జరుపుకోవాల్సిన ముఖ్యమైన పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని పేర్కొన్నారు. సంక్రాంతి అనేది పెట్టుకోవచ్చు. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ కు ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు ఏ వేడుక నిర్వహించినా సామూహికంగా జరుపుతుంటారు. భోగి పండుగను పురస్కరించుకుని వినాయక స్వామి ఆలయం ప్రాంగణం ఎదురుగా ఉన్న మైదానంలో భోగి మంటలను వేశారు. గంగిరెద్దులను ఆడించారు. డూడు బసవన్నతో కాసేపు కాలనీ వాసులు గడిపి సెల్ఫీలు దిగారు. వేడుకైనా పండుగైనా తమ కాలనీ వాసులంతా సమైక్యంగా ఉండి నిర్వహిస్తూ ఉంటామని గుమ్మడి రాజారావు, భూసారెడ్డి, టీవీ రెడ్డి పాల్గొన్నారు. వేకువజామునే లేచి కాలనీ వాసులంతా ఒక చోటికి చేరుకుని భోగి మంట వేడుకలను జరుపుకోవడంపై యువత హర్షం వ్యక్తం చేశారు. సామూహిక కార్యక్రమాలపై చిన్నతనం నుంచే నేటి తరానికి అందించడంపై తామంతా సంతృప్తిగా ఉన్నామని లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు తెలియజేశారు. अंग्रेज देख के చూసారా? జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్ నందు సబ్ స్టేషన్ వద్ద భారీ స్థాయిలో భోగి మంటలు వేశారు. క్యాటరింగ్ వెత్స సత్యనారాయణ, కొల్లేపర శ్రీ ఆనంద్ తదితరుల ఆధ్వర్యంలో ఆ ప్రాంతవాసులు, మహిళలు, చిన్నారులతో కలిసి భోగి మంటలు వేశారు. అదేవిధంగా కౌన్సిలర్ కంచర్ల గీత, ఆదివాసీ నాయకులు మహాకళి రంగా ప్రసాద్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. మంటల్లో పనికిరాని పాత వస్తువులను వేస్తుంటారు. మనలో ఉన్న చెడును, పాత కక్షలను రూపుమాపాలని ఆశిస్తూ భోగి మంటల చిహ్నంగా నిలుస్తున్నాయని తెలిపారు. జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ మర్చెంట్స్ వందనపు వెంకటేశ్వరరావు ఇంటి వద్ద భోగి మంటలు వేశారు. వివిధ వ్యాపారాలకు సంబంధించిన నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు. ముగ్గుల మధ్య పెద్ద దుంగలను ఏర్పాటు చేశారు. హరిదాసుల ఘనామృతం మధ్య భోగి మంటలు వేశారు. గంగిరెద్దులను ఆడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల్ పద్మ పాల్గొన్నారు. పలువురికి స్వీట్స్ పంపిణీ చేశారు. భోగి మంటల చుట్టూ కాసేపు సరదాగా తిరుగుతూ నృత్యాలు చేశారు. భోగి మంటల ప్రాముఖ్యతను వివరించారు. కుటుంబ సమేతంగా పలువురు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కుడారాయ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస కైంకర్యాలు నేత్రపర్వంగా జరిపారు. రంగవల్లికలో అక్కారి అడిసల్ విశేష ప్రసాదాన్ని 108 గంగాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి నివేదనగా సమర్పించారు. కుడారాయ మహోత్సవం గురించి వివరించారు. రంగనాథుని అనుగ్రహం కోరిన గోదాదేవి రంగనాథునితో వివాహం జరిగితే తిరుమాలి జోలే అనే దివ్య దేశంలో వేంచేసుకున్న సుందర బాహుస్వామికి 108 గంగాలముల అక్కార అడిసల్ ప్రసాదం నివేదన చేస్తానని మొక్కుకుంటుందని, ఆ మొక్కును గోదాదేవి తీర్చలేకపోయినందువల్ల తరువాత కాలంలో భగవత్ రామానుజుల వారు 108 గంగాములతో స్వామికి ప్రత్యేక ప్రసాదం సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస తరగతి సభ్యులు ఆర్ఎస్ఎస్వి అప్పారావు, శ్యామలాంబ, తులసిరత్నం, మహాలక్ష్మి, కర్పూరం రవి, శ్రీరామూర్తి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాసు సాయి నాగేష్, దండు ధనరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి మణికల రాంబాబు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు అప్లాంటి క్షత్రియ సేవా సమితి కార్యాలయం నందు తత్వవేత్త స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన నత్త రామేశ్వరంకు చెందిన శిల్పి శ్రీ హరేంద్రనాథ్ ఉదయాలను నూతన వస్త్రాలతో సత్కరించారు. జంగారెడ్డిలో వివేకానంద జూనియర్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో తత్వవేత్త స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వివేకానంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఆర్పి రాజు వివేకానంద చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జనవరి 12వ తారీఖున 1863వ సంవత్సరంలో జన్మించడం జరిగిందని అన్నారు. స్వామి వివేకానంద సందేశాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, సనాతన ధర్మంలో ఉన్న లోతులను, విశ్వ సందేశాలను తెలుగు ప్రజలకు చేరవేశారని అన్నారు. స్వామి వివేకానంద తన ప్రసంగాల్లో యువతరాన్ని ప్రభావితం చేసిన వారిలో అగ్రభాగాన ఉంటారని తెలిపారు. ఆయన బోధన చదివితే ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం ప్రిన్సిపల్ ఆర్ నిర్మల మాట్లాడుతూ స్వామి వివేకానంద మహిళలపై అపార గౌరవం, స్త్రీల శక్తి సామర్థ్యాలపై ఆయన ప్రగాఢ విశ్వాసం మరువలేనివని అన్నారు. అన్ని రంగాల్లో సరిపడే అభివృద్ధి సాధించినప్పుడే భారతదేశం సంపూర్ణ సంపద కలిగిన దేశంగా ఉంటుందని బలంగా విశ్వసించిన వారిలో స్వామి వివేకానంద ఒకరని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ దొరబాబు మాట్లాడుతూ నేటి కాలంలో యువత స్వామి వివేకానంద పేరు తలుచుకుంటేనే ఉత్తేజం ఉరకలేస్తుందని అన్నారు. స్వామి వివేకానంద బోధనలు ప్రతి తరం వారికి దీపంలా నిలుస్తాయని అన్నారు. ఈ మధ్య కాస్త సెలవు దొరికితే వీకెండ్ కు ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. దానిలో భాగంగా సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొందరు లంబసింగి వెళ్లారు. ప్రకృతి అందాల మధ్య కాసేపు సేద తీరారు. భోగి మంటలు వేసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా అవకాశం దొరికినప్పుడల్లా తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తామని భూమా దిలీప్, విజయలక్ష్మి మెడికల్ షాప్ నిర్వాహకులు ఖమ్మంపాటి పవన్లు తెలిపారు. కోడి పందాలకు కోడి పుంజులు సాయంటున్నాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాల బిరులపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టారు. ఏకంగా డ్రోన్ కెమెరాలతో కోడి పందాల బిరులను చిత్రీకరించారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు కొబ్బరి తోటలో కోడి పందాలను ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, దుర్గేష్ తదితరుల ఆధ్వర్యంలో కోడి పందాలను నిర్వహించారు. కోడి పందాలను తిలకించడానికి ప్రజలు తరలివచ్చారు. ఈ పందాలను గుమ్మడి ప్రసాద్, కొండ్రెడ్డి కిషోర్ తదితరులు తిలకించారు.
జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతీ సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జీగుమిల్లి మండలం కామయ్యపాలెంలో సాంప్రదాయ క్రీడలను పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రారంభించారు. సంస్కృతిలో భాగంగా కోడి పందాలు నిర్వహించినట్లు తెలియజేశారు. భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. కూటమి నాయకులు పందెం రాయుళ్లు కోడి పందాలను తిలకించారు. పోటాపోటీగా కోడి పుంజులు తలపడ్డాయి. పందెం రాయుళ్ల కోసం కోడి పందాలను చూడడానికి వచ్చిన వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో కోడి పందాలను తిలకించేందుకు కుటుంబ సమేతంగా ప్రజలు తరలివచ్చారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు ఆశించారు. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానీకానికి, అధికారులకి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి పండుగలు ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలతో జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సాగిస్తున్నాం. మన ఊరు సంక్రాంతి పండుగకు కోయిలగుంట మండలం ధర్మారావుపేట వేదికగా నిలిచింది. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా అందరూ కొనసాగించే క్రమంలో నిర్వహించుకునే పండుగే సంక్రాంతి పండుగ అని బైలగూడెం పంచాయతీ ధర్మారావుపేట గ్రామస్తులు తెలియజేశారు. గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి పండుగ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉదయం గంగిరుద్ర విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ప్రారంభించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భోగి మంటలను అంటించి ప్రత్యేక పూజలు చేశారు. రంగవల్లులతో ప్రత్యేకంగా అలంకరించిన బొమ్మరిల్లు ఆకర్షణగా నిలిచింది. బొమ్మరిల్లులో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఎడ్ల బండి, బొమ్మల కొలువు, సాంప్రదాయ వంటలు ఏర్పాటు చేసి పాలు పొందించారు. వాటితో ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యం సమర్పించారు. పలువురు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే తెలుగువారి పండుగ అని, ఈ రోజున దేశ విదేశాలలో ఉన్నవారు వారి వారి సొంత గ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ప్రత్యేకంగా కోలాటం నిర్వహించారు. ధనుర్మాసంలో ధాన్యం ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ధాన్యం మార్కెట్కు రావడంతో వర్తక వాణిజ్య రంగాలతో పాటు అన్ని రంగాలలో ఆర్థికంగా పురోభివృద్ధి చెందడానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అందుకే సంక్రాంతి అంటే అన్ని వర్గాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగినదని అభివర్ణిస్తుంటారని తెలిపారు. ఏడాదికోసారి పుట్టింటికి వచ్చే ఆడపడుచులు, నూతన వధూవరుల రాక, ఇలా అనేక విషయాలకు, విజ్ఞానానికి, సాంప్రదాయానికి తాత్కాలంగా సంక్రాంతి నిలుస్తుందని అన్నారు.
అందరికీ కూడా ఈ స్టేట్ తరఫున ఈ ఊరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎక్కడ ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్ అయితే క్షమించండి మమ్మల్ని. మాకు సహకరించినందుకు మీకు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. ధనుర్మాసంలో గోదా రంగనాథుల కళ్యాణ విశేషాన్ని ఆయన వివరించారు. ధనుర్మాసంలో నిర్వహించే గోదాదేవి పూజల గురించి వివరించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిని రామసత్యనారాయణ దంపతులు తదితరులు కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నూతన వస్త్రాలను సమర్పించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణ క్రతువు విశేషాలను, కళ్యాణంలో వచ్చే ఘట్టాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఋషి అర్చకులు, అగ్నిహోత్రం కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు. గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మారుతుంది. వికాస తరగతి సభ్యులు కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నుంచి ఆవిర్భవించిన అహంకారం అణచివేయడానికి ఒక కళ్యాణాన్ని గుర్తిస్తారు. దాచిపోయిన మీ భక్తుడు రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంలో స్వామివారికి పెరిగిన విద్యుత్ ధరలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భోగి మంటల్లో విద్యుత్ బిల్లును దహనం చేశారు. బొట్టాయిగూడెం మండలంలో పలు గ్రామాలలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లును దహనం చేసినట్లు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ధరల పెంపుతో పాటు అదానీ స్మార్ట్ మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా బిగింపు చేయాలని చూస్తుందని, తద్వారా సామాన్య ప్రజలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ పథకాలు ఎగిరిపోతాయని, ట్రూ అప్స్ ఛార్జీల పేరుతో గతంలో ఉపయోగించిన విద్యుత్ బిల్లులు ఇప్పుడు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భోగి మండలంలో విద్యుత్ బిల్లులు దహనం చేసే కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కారం ముత్యాలరావు, ఫ్రాన్సిస్, కోసం భీమరాజు, చంద్రకళ, నాగమణి పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేట సుందరయ్య గ్రంథాలయం వద్ద విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, పి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గూడిపాటి నరసింహారావు, నగర నాయకులు వైఎస్ కనకారావు, కె రామాంజనేయులు, ఎం ఇస్సాక్, కె లిన్నెన్, బి సోమయ్య, ఆదిశేషు, ఎస్ సత్యనారాయణ, యేసుబాబు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దహనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల కాలంలోనే కరెంట్ ఛార్జీలు పెంచుతూ డ్రోప్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారాల్ని ప్రజల మీద మోపారు. దీన్ని సిపిఎం పార్టీకి మేము ఎవరికి ఖండిస్తున్నాం. మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచితే, స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఇవన్నీ కూడా చాలా తప్పు, ప్రజల మీద భారాలు అయితని చెప్పి ఆ రోజున ప్రజల తరపున మీరు మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని మీరు భారాలు వేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడుతూ ఈరోజు ప్రజల్ని ఇలాంటి ఇబ్బంది పడడం సరైనటువంటి. అలాగే స్మార్ట్ మీటర్లని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా బిగిస్తూ ఉంటే స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించండి, బతలు కొట్టని చెప్పి ఆ రోజున లోకేష్ గారు పిలుపునిచ్చారు. మరి మీరు వచ్చిన మళ్ళీ అదే స్మార్ట్ మీటర్లు ఎందుకంటే మీరు బిగించేటువంటి పని చేస్తారు అంటే అధికారంలో వచ్చారు కాబట్టి ఈ రకంగా ప్రజలు సహించం. అలాగే ఆదానితో జరిగినటువంటి ఒప్పందం ద్వారా ప్రజల మీద రాష్ట్రంలో లక్షల రూపాయల భారం పడుతూ ఉంది. అంతేకాదు ఆ ఒప్పందంలో ఆ రోజున ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని కూడా అమెరికా మీడియా బహిర్గతం చేస్తుంది. మన ఒప్పందాన్ని ఎందుకని సమీక్షించడం, ఆ ఒప్పందం ఎందుకని మీరు రద్దు చేయరు అంటే అదాని అందులో ఉన్నాడు కాబట్టి, అదానితో జరిగినటువంటి ఒప్పందాలు కాబట్టి మీరు వెనకడిగేస్తున్నారు. తక్షణమే ఒప్పందాన్ని రద్దు చేయండి. అదేవిధంగా ఆ నిజాలు బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఆ రోజున ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాడారు. 3 ప్రజలు కూడా చనిపోయారు.
మరి ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాలు మోపాలని చూస్తే అటువంటి మరొక పోరాటం నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ప్రజల మీద భారాలు వేసి ప్రజలకు వ్యతిరేకమైన తీసుకుంటే. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కోడి పందాలను నిర్వహించారు. ఎలిక ప్రసాద్ నాయకత్వంలో పందాలు వేశారు. ఈ పందాలను తిలకించడానికి ప్రజలు తరలివచ్చారు. డిగేడి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, సీనియర్ నాయకులు పరమశక్తి పండు, రాములు కృష్ణ, చెరుకులు శ్రీధర్, బొబ్బడ రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, ఎలిక తాతారావు, గుమ్మడి ప్రసాద్ పాల్గొన్నారు. జగన్గూడెంలో విజయదుర్గాదేవి ఆలయం వద్ద భోగి మంటలు వేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సామూహికంగా అందరూ కలిసి భోగి మంటల వేడుకల్లో కాసేపు గడిపారు. భక్తి గీతాలను ఆలపించారు. మార్వాడి కులస్తులు భారీ స్థాయిలో పాల్గొని సందడి చేశారు. భోగి శుభాకాంక్షలు అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం డివిజన్లో జోరుగా సాగిన కోడి పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యేలు, నిర్వాహకులు, నాయకులు. రామానుజపురంలో కోడి పందాలను తిలకించిన సినీ వర్గాలు. భోగి మంటల వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రజలు. సామూహిక భోగి మంటలకు ప్రాధాన్యత ఇచ్చిన జంగారెడ్డిగూడెం వాసులు. సంక్రాంతి శోభతో ఆకట్టుకున్న కోయిలగూడ మండలం ధర్మారంపేట క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద పండుగ వేడుకలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ దంపతులు. పెరిగిన విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దహనం చేస్తూ నిరసన తెలియజేసిన సిపిఎం పార్టీ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.